తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మరోసారి చిరుత కలకలం రేపింది. హెచ్ బ్లాక్ హాస్టల్ వద్ద చిరుతను చూసిన విద్యార్థులు ఎస్వీయూ సెక్యూరిటీకి చెప్పగా వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలోనూ ఎస్వీయూలో చిరుత సంచరించడంతో ఫారెస్ట్ అధికారులు పలుచోట్ల ట్రాప్ కెమెరాలు అమర్చారు. తాజాగా వాటిని పరిశీలించగా బొటానికల్ గార్డెన్లో చిరుత కదలికలు కనిపించాయి. దీంతో చిరుతను బంధించేందుకు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. ఎస్వీయూలో చిరుత సంచరిస్తున్నందున రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీ రోడ్లపై సంచరించడాన్ని నిషేధిస్తున్నామని, ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి ఏదైనా జరిగితే యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత వహించదు అంటూ ఫారెస్ట్ అధికారులు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోని రోడ్ల ప్రక్కన వ్యర్థ ఆహార పదార్థాలు వేయడం వల్ల వాటిని తినడానికి కుక్కలు రావడం, వాటిని వేటాడడానికి చిరుత వస్తోందని అందులో పేర్కొన్నారు. శ్రీనివాస ఆడిటోరియం వెనుక లేడీస్ హాస్టల్ సమీపంలో ఇంజనీరింగ్ హాస్టల్ వద్ద ఎస్వీయూ ప్రధాన ద్వారం ముందు ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు శనివారం తిరుపతిలోని జూ పార్కు సమీపంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు భయంతో డివైడర్ను ఢీకొట్టి గాయపడ్డాడు. ఈ విషయం నగరమంతా తెలియడంతో జూ పార్కు మీదుగా వెళ్లే వాహనదారులు ఎస్వీయూ వెటర్నరీ అగ్రికల్చరల్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని క్వార్టర్స్లలో నివాసం ఉంటున్న వారు చిరుత భయంతో భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా బంధించాలని ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నా పేరు దుగ్గయ్య. మా మిస్సెస్ ఎస్ యూనివర్సిటీలో పనిచేస్తుంది. మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా చిరుతలు అనేటువంటి ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. వాటిని కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు. వెటర్నరీలో ఉన్నటువంటి బోన్లు వేసి వాటిని పట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మేము ఇక్కడ బయటికి రావాలన్నా కూడా చాలా భయంతో కూడినటువంటి పని. 7 దాటిన తర్వాత మేము బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 7:30 తర్వాత కూడా ఒక 1 మంత్ ముందు ఇక్కడ మాకు కాన్ రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చిరుత అనేటువంటి కానొస్తుంది. జింకల అరుపులు అయితే ఎక్కువ వినిస్తుంటాయి, కానీ దాని అరుపు మేమైతే ఇంతవరకు చూడలేదు. కాబట్టి దానికి ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం. మేము భయంతో ఇక్కడ నివసిస్తున్నామని మా అభిప్రాయం. యూనివర్సిటీ వాళ్ళు ఈ బోర్డులు అవన్నీ పెట్టారు కదా, నిన్న ఈవినింగ్ మాత్రమే పెట్టినారు, ఇంతకు ముందు పెట్టలేదు ఎప్పుడు. అందులో అది ఎక్కడంటే అక్కడ నిన్న దాడి జరిగింది 1 గంట ప్రాంతంలో మెదక్ యూనివర్సిటీలో. దాన్ని చూసి ఇక్కడ నిన్న ఈవినింగ్ మాత్రమే హెచ్చరిక బోర్డులు పెట్టినారు. ఈ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి కలిసినారా మన వీసీ గారిని? కానీ వీసీ గారిని కలిసింది నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా ఇక్కడ చిరుతలు అనేటువంటి కానొస్తున్నాయి. కానీ మనుషులపై నిన్న మాత్రమే దాడి చేసినారు. ఇంతవరకు అయితే ఎప్పుడు చేసినటువంటి సందర్భాలు లేవు. కుక్కలు మాత్రం ఇక్కడ మేము అన్నం వేస్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి ఇక్కడ పండుకుంటున్నది. నైట్ల పూట మాత్రం దాన్ని కూడా ఎత్తుకొని పోవడం జరిగింది. కుక్కలు ఆ మంత్లోనే ఒక 1 వీక్ 10 రోజులు ముందే 4-5 కుక్కలు కూడా మిస్ కావడం జరిగింది.